ఎండల దృష్ట్యా ఉపాధి హామీ పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ త్రాగునీరు షామియానాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు తాటిపాక మధు జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి, కృష్ణునిపాలెం, గోపాలపురం, దుద్దుకూరు, రామన్నపాలెం తదితర ప్రాంతాల ఉపాధి పనులు చేపడుతున్న పనులు వద్దకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకత్వం వారి సమస్యలు తెలుసుకుని సభ్యత్వాలు చేర్పించి అనంతరం గ్రామ కమిటీలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఐ, బీకేఎంయు పోరాటాల ఫలితంగానే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. కానీ నేటి మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని క్రమక్రమంగా ఎత్తివేయడానికి అనేక కుట్రలు చేస్తుందన్నారు. మరలా మోడీ అధికారులకు వస్తే ఈ చట్టం ఉండదని, గ్రామీణ శ్రమజీవులు అందరూ ఐక్యమై ఈ చట్టాన్ని కాపాడుకోవాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని మధు పిలుపునిచ్చారు.